దగ్గర తీసుకుంటాడుదా ఇచ్చి ముఖం అదా నేను చెప్పలా అల్పమైన వాటిని ఆనుకోవద్దని నేను చెప్పలా, స్థిరము కాని వాటిని ఇష్టపడొద్దని నేను చెప్పలా, నిలకడ లేని వాటిని నమ్మొద్దని నేను చెప్పలా. అమ్మాయి క్యాన్సర్ రాకముందు భర్త, కుటుంబం ఇక్కడే ఉంది. ఆ పిల్ల క్యాన్సర్ వచ్చి పేషెంట్ అయిపోయింది, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నాకెందుకు పనికిరాని దానివే. అప్పటిదాకా ప్రేమించి ఆదరించి అన్ని చూసుకున్న భర్త ఒకసారి వదిలేస్తే, రోగిష్టిగా ఉండి రక్తం కక్కుకునే జబ్బుతో ఉండి నా పిల్ల బ్రతికేంది? ఆ పిల్ల జీవితం ఏంది? ఆ పిల్ల మళ్ళీ ఒట్టిగా వదిలేశాడా ఒక బాబు? తల్లిదండ్రులు సచ్చిందాని బతిందాని కాదు, ఎందుకే మాకు నువ్వు రోగిష్టిదాన పో, నీ సావు నువ్వు సావు పని. వాళ్ళు వదిలేసి, కట్టుకున్నాడు వదిలేసి, పసిబిడ్డను పెట్టుకుని రక్తం కక్కుకుంటా ఎంత నరక యాతన అనుభవించి ఉండొచ్చు ఒక ఆడపిల్ల. దేవుడు లేకపోతే, దేవుడు ఆ బిడ్డని చేయి పట్టుకోకపోతే ఆ పిల్ల చచ్చిపోయి ఉండేది ఈరోజు. ఒకసారి లేచి నిలబడరా. యేసయ్యని ఎరిగి ఉంది కనుక, యేసయ్యని హత్తుకుంది కనుక, అదిగో ఇంకొక సాక్ష్యం లేచింది. యేసయ్యని హత్తుకుంది కనుక యేసయ్య ఆయన దగ్గర చేరి గాయపడ్డావా నువ్వు? జబ్బు బాధ కొంత అయితే, కన్నవాళ్ల ప్రేమ, కట్టుకున్న వాని ప్రేమ మారిపోయి అది తట్టుకోలేక, అది జీర్ణించుకోలేక ఎంత క్షోభను అనుభవించిందో ఆ గుండెకే తెలుసుగా, నీకు నాకేం తెలుసు, ఆ గుండెలకి తెలుసు, అనుభవించిన గుండెలకి. పక్క నుండి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, ఎందుకు బాధపడతావు ఊరుగా, ఏం కాలే ఊరుగా, అదే ఊరుగా, ఇల్లే ఊరుగా, అట్లే ఊరుగా, ఎట్లే ఊరు. ప్రాక్టికల్గా అనుభవించిన హృదయాలకు మాత్రమే ఆ బాధ తెలిసిద్ది, ఎంత ఏడ్చుకుందో. అదే ఆదరణ ఉంటే జబ్బును కూడా తిప్పుకునే ఛాన్స్ ఉంటుంది. ధైర్యపరిచే హృదయం ఉంటే, నువ్వేం భయపడక, నీకు నేనున్నానని ఒక ఓదార్పు మాట చెప్పి, నీకోసం నేను ఏమైనా చేస్తాను అని వెన్ను తట్టేటువంటి ఒక్క ఆదరణ ఉంటే అది వేరు. కానీ ఎవడిస్తాడు ఆపత్కాలంలో నీకు నాకు అది? కానీ వాళ్ళ చేతి నా దేవుడు పట్టుకున్నాడు. ఆ గాయాలు కట్టాడు, ఈ గాయాలు కట్టాడు. ఇంకెటూ చూడవాకమ్మ, నాకెళ్ళి చూడని ఆయన రెక్కల కింద తీసుకుని గుండెలకి ఆ తలను హత్తుకొని, నేను పోషించుకుంటాను నిన్ను, నేను బతికించుకుంటాను నిన్ను, నేను బాగు చేసుకుంటాను నిన్ను, నేను స్వస్థపరచుకుంటాను, నేను నిన్ను నా సాక్షిగా వాడుకుంటా. అందరూ వదిలేశారనుకోదు, నేను వదలను. ఎందుకంటే ఈ చేతులతో నిన్ను నిర్మించుకున్నానని నా తండ్రి పట్టుకున్నాడు వాళ్ళ హస్తాన్ని. థ్యాంక్స్ రా, కూర్చో తల్లి, కూర్చోండి. అద్భుతం జరిగింది. క్యాన్సర్ బలహీనత తగ్గిపోయిందండి, తగ్గిపోయింది, స్వస్థత వచ్చింది. రిపోర్ట్ నార్మల్ చేసి పడేశాడు. రక్తం కక్కుకుని ఆ జబ్బు లేకుండా చేశాడు, నార్మల్ చేసేసాడు. ఈరోజు ఆ గాయాలని, రోగం చేసిన గాయాలని, మనుషులు చేసిన గాయాలని గేయాలుగా మార్చాడు ఆయన. కలుగజేయులే నీకు గాయము, చేయలేవులే ఏ సాయము. ఏ సాయం చేస్తారు, ఏ అండదండగా ఉంటారు, ఏ ఆదుకుంటారని నమ్మి ఆధారపడ్డావు, దెబ్బది.